హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. తొలి ఏకాదశి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ మనకి కిచెన్ స్టార్ట్ చేసామంటే అది అయిపోయిందంటే మిగతావన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి నేను కిచెన్లో ఉన్న మొత్తం కూడా తీసుకొచ్చి హాల్లో పెట్టేశాను. ఇలా డబ్బాలు కానీ అన్నీ ఇవన్నీ కొంచెం కొంచెం అయినవి డబ్బాలు తోమేక వేద్దామని చెప్పేసి సగం వాడినవి అలా క్లిప్స్ పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడైతే డబ్బాలన్నీ క్లీన్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా డబ్బాల్లో వేసేస్తున్నాను. అయితే కిచెన్లో ఉన్న డబ్బాల్లో కొంచెం కొంచెం సరుకులు ఉంటాయి కదా, అవన్నీ మనం ఒక చిన్న చిన్న గిన్నెల్లో కానీ లేదంటే చిన్న చిన్న బాక్సుల్లో కానీ వేసేసుకుని అప్పుడు ఈ డబ్బాలన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి. మనకు నార్మల్గా ఎండబెట్టుకోవడానికి ఎండ లేదు అంటే తోముకున్న వెంటనే వాటిని ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచేసుకుని వాటిని ఒక క్లాత్ వేసుకుని మన ఇంట్లోనే హాల్లో కానీ ఎక్కడైనా ఒక క్లాత్ వేసి ఒకదాని పక్కన ఒకటి బోర్లించేసాము అంటే అవి చక్కగా ఆరిపోతాయి. ఇంకా ఎండలో కూడా అవసరం లేదు. కాకపోతే మార్నింగ్ తోమామంటే ఈవినింగ్ వరకు అలా బోర్లించి ఉంచేయాలి. లేదా నైట్ తోముకున్నామంటే నైట్ బోర్లించి ఉంచామంటే మార్నింగ్ వరకు ఉంచేసి మార్నింగ్ సరుకులు వేసుకోవాలి వాటిలోని. నేనైతే ఇప్పుడు మొత్తం అన్నీ తోమిన తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను శుభ్రంగా. అసలు వాటర్ అనేది లేకుండా నీట్గా తుడుచుకొని ఒక బెడ్షీట్ వేసి దాని మీద బోర్లించేస్తున్నాను. ఇవి ఆరిన తర్వాత సరుకులన్నీ కూడా వీటిలో వేసుకుని సెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. అయితే కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సెల్ఫ్లో ఉన్న డబ్బాలు తెచ్చుకుని తోముకొని మనం ఇలా ఆరబెట్టేసుకున్నాము అంటే ఇవి ఆరేలోపు వేరే పని చేసుకోవచ్చు. మనం ఆ సెల్ఫ్లు క్లీన్ చేసుకోవటం కానీ అలాగే కిచెన్లో మొత్తం వేరే పని కూడా చేసుకోవచ్చు. ఈ లోపల ఇవి ఆరుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే వీటిని తెచ్చి ఆరబెట్టేస్తున్నాము క్లీన్ చేసేసి. మనకి తొలి ఏకాదశి అనేది తొలి పండుగ అంటారు కదా, అంటే ఇక తొలి ఏకాదశి వచ్చింది అంటే అక్కడి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. మనకి వరలక్ష్మి వ్రతము అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ పండగకి మనం అంతా క్లీన్ చేసేసుకున్నాము అంటే నెక్స్ట్ పండుగలకి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాం కాబట్టి వరలక్ష్మి వ్రతానికి డీప్ క్లీనింగ్ అనేది అవసరం లేదు. చక్కగా డబ్బాలని పైన తుడిచేసుకోవచ్చు. అలాగే ఒకసారి డబ్బాలన్నీ కింద దించేసుకుని సెల్ఫ్లో దులుపుకుని మళ్ళీ వీటిని పెట్టేసుకోవచ్చు. ఇక డీప్ క్లీనింగ్ అనేది అవసరం లేదు. వాటిని బోర్లించేసాను. అవి ఆరేలోపు ఈ సెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాము. చూసారు కదా సెల్ఫ్లు అనేవి ఎలా ఉన్నాయో. వీటిని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ సెల్ఫ్ల్లో నేను షీట్స్ వేస్తాను. ఆ షీట్స్ కూడా తీసి తడి క్లాత్తో తుడిచేసాను. ఈ సెల్ఫ్ లోపల మనకి ఇలా డస్ట్ పట్టేసి ఉంటుంది. దాన్ని మనం చేత్తోటి తీయాలి అన్న చీపిరి కూడా వెళ్ళదు లోపలికి, చాలా ఇబ్బంది పడతాము. అందుకు ఇలా ఏదైనా ఒక బ్రష్ అంటే పెయింట్ బ్రష్ అయితే బాగుంటుంది. అది కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పు పెయింట్ బ్రష్ తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. అయితే పెయింట్ బ్రష్ లేదు. నేను ఇలా మేకప్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా, ఇది కొంచెం పాతది అయిపోయింది. ఆ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసేస్తున్నాను. అది కూడా బాగానే యూజ్ అయ్యింది. ఇక డీప్ క్లీనింగ్ అంటే ఇంత బాగా చేసుకున్నాము అంటే నెక్స్ట్ మనకు ప్రాబ్లం ఉండదు. ఆ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఆ బ్రష్తో లాగేసి అదే బ్రష్తో వీటికి బూజులు పడతాయి కదా ఈ ఊసలకి, ఆ బూజులను కూడా ఫస్ట్ ఇదే బ్రష్ తోటి నేను క్లీన్ చేసేస్తున్నాను. మనకి మళ్ళీ క్లాత్తో తీసినా కూడా ఆ బూజులు రావు. ఈ బ్రష్ అనేది మూల మూలలకి వెళ్తుంది కాబట్టి ఈ బ్రష్ తోటి మొత్తం అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసేసుకుని తరువాత ఒక క్లాత్ కానీ లేదంటే ఏదైనా మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా హ్యాండ్కి తొడుక్కుని క్లీన్ చేసేవి కూడా, దాంతో కానీ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్ని సెల్ఫ్లో కూడా నేను ఈ బ్రష్ తోటే వాటికి ఉన్న మూల మూలలను బూజునంతా లాగేసి ఇప్పుడు ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇలా హ్యాండ్కి తొడిగేసుకుని మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. బ్రష్ అయిన తర్వాత దీంతో నేను క్లీన్ చేసేస్తున్నాను. అప్పుడు ఏమన్నా కొంచెం డస్ట్ లాంటిది ఉంది అంటే వచ్చేస్తుంది. బూజు అయితే బ్రష్కి వచ్చేస్తుంది కానీ ఆ ఊసగా పట్టిన డస్ట్ అంతా కూడా దీనికి వచ్చేస్తుంది. ఇది హ్యాండ్కి గ్లౌజ్ లాగా వేసుకోవటం వల్ల మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. అలాగే చాలా బాగా క్లీన్ అవుతుంది ఇది. వీటన్నిటిని బాగా క్లీన్ చేసేస్తున్నాను నేను. ఇక నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. నేను ఈ సెల్ఫ్ల్లోని ఇలా క్లీన్ చేసిన తర్వాత ప్లాస్టిక్ షీట్స్ లాంటివి వేశాను. అవి కూడా నేను తడిగుడ్డతోటి తుడిచేసాను. అయితే మనం బాగా మురికి అయిపోయినవి అంటే మనం వీటిని వాష్ చేసుకోవచ్చు. జస్ట్ సోప్ కానీ సర్ఫ్ కానీ వేసి
మెత్తని బ్రష్ తోటి మనం వీటిని వాష్ చేసేసుకుని వేసుకోవచ్చు. నేనైతే అంత మురికి అవ్వలేదు. తడి క్లాత్ తోటి తుడిచేసి మళ్ళీ వీటిని వేసేసాను. ఎందుకంటే వీటిలో మనం ఎప్పుడైనా తడి వస్తువులు పెట్టాము అంటే ఈ ఊసలు అనేవి తుప్పట్టేస్తాయి. అందుకు ఇలాంటి ఒక షీట్ వేసుకున్నాము అంటే ఆ ప్రాబ్లం ఉండదు. నేను అందుకే ఈ షీట్స్ వేసి దీని మీద సామాన్లు అనేవి పెడతాను. అప్పుడు ఏమన్నా వాటర్ ఉన్నా ఈ షీట్ మీద పడుతుంది. మనకి ఆ ఊసల వరకు వెళ్ళవు కదా, అందుకే నేను ఇలా ప్లాస్టిక్ షీట్స్ లాంటివి వేసాను. అలా వేసినట్లయితే వాటర్ అనేది వెళ్ళదు. నెక్స్ట్ ఇక అది అయిపోయిన తర్వాత టైల్స్ క్లీన్ చేసేస్తున్నాను. కిచెన్లో గోడ క్లీన్ చేసేస్తున్నాను. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఈ బ్రష్ బాగుంది అని చెప్పేసి, ఈజీగా కూడా ఉంది. మనం ఇలా కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్నాను నేను, ఈజీగా ఉంది అని చెప్పేసి. ఆల్రెడీ పాతది ఉండేది, అది పోయిన తర్వాత మళ్ళీ ఇది తీసుకొచ్చాను. మొత్తం ఈ కిచెన్ గోడ కూడా నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. 1 డేలో కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాము. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది, అది కూడా డీప్ క్లీనింగు. ఇక ఆయిల్ వేసి బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసాను నేను. ముందే క్లీన్ చేసేసి ఆరబెట్టేసాము. ఆరిన తర్వాత వాటిల్లో కూడా ఆయిల్ ఫిల్ చేసి ఓ పక్కన పెట్టేసుకున్నాము. చూసారు కదా, మా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది తొలి ఏకాదశికి 1 డేలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.